నీ స్వాధీనానికి అప్పగిస్తూ నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడమని పరిశుద్ధాత్ముడా నీ సంచారణ మాకు అనుగ్రహింపచేయమని యేసయ్య అత్యంత ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నాం పాస్టర్ గారు అన్న వాళ్ళు ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం. రైట్, సంతోషం. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగం అనేక పర్యాయాలు మీరు కూడా చదివే ఉంటారు. పౌలు ఒక మెలితే అనేటటువంటి ఒక ద్వీపానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ద్వీపానికి వెళ్ళినప్పుడు భయంకరమైనటువంటి చలితో అందరూ వణికిపోతూ ఒక మంట దగ్గర కూర్చుంటే ఆయనే వెళ్ళి అందరూ కూర్చుంటే పుల్లలు ఏరుకొచ్చి ఆ మంట ఆరిపోవటం చూసి కొన్ని ఎండిన పుల్లలు ఏరుకుని ఆ మంటలో వేశాడట. ఎప్పుడైతే ఆ మంటలో ఆ ఎండిన పుల్లలు పడ్డాయో మంట పెరిగింది. ఆ కాకకి మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ ద్వీపంలో ఒక విషసర్పం వచ్చి అపోస్తున్నటువంటి పౌలు యొక్క చేతిని అది చుట్టుకుంది. ఎప్పుడైతే పాము ఈయన చేతిని చుట్టుకుందో
అసూయపర్రాలు అంటున్నారు, వ్యభిచారి అంటున్నారు, స్వార్థపరుడు అంటున్నారు, పాపిస్టోడు అంటున్నారు. ఇలాంటి ముద్రలన్నీ నీ మీద వేసినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? సమాజం మన మీద ముద్ర వేయడానికి మనం తప్పు చేయాల్సిన అవసరం లేనే లేదు. కానీ ఒకటి నిజం, నిన్ను నన్ను జడ్జి చేయాల్సింది మనుషులు కాదు, మన బంధువులు కాదు, మన సంఘస్థులు కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు కాదు. నిన్ను నన్ను జడ్జి చేయాల్సింది ఎవరో తెలుసా అండి? దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను నీ పక్షాన నా పక్షాన జడ్జి చేయాల్సింది దేవుడు అండి. ఈరోజు మనసులో ఒకవేళ ఇలాంటి ఆలోచనలతో ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎవ్వరి మాటలకి బాధపడాల్సిన అవసరం లేదు. ఇందాక మీ పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ అంటాడు, ఇవి ఉపవాస కూడికలండి. కానీ ఉపవాసం గురించి ఏ పాస్టర్ గారు చెప్పట్లా. నేను సరదాగా ఆ మాట అన్నాను, మీతో సీరియస్గా ఆ మాట చెప్తున్నా. నేను ఇక్కడికి రావడానికి ముందు నేను చాలా ప్రసంగాలు చూసుకున్నాను, కానీ దేవుడు ఈ విషయాన్ని నన్ను చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు అనుకుంటారు మేమే ప్రసంగాలు చెప్తామని. కాదండి, దేవుడు ఏది మాట్లాడాలనుకుంటాడో అదే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆ ఊరి పేరు నాకు గుర్తుకు రావట్లేదు. కోరుమామిడి అనే మీటింగ్లో ఇదే నెలలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ కూడా ఇలాగే ఉపవాస కూడికలు. వాక్యం ప్రకటించిన తర్వాత ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట, అన్నయ్య కరెక్ట్గా నా జీవితంలో ఏది జరిగిందో అదే నువ్వు మాట్లాడావు. దేవునికి స్తోత్రం. నన్ను మీరు గమనించాలి. నువ్వు ఏదైతే ఉదాహరణ చెప్పావో ఎగ్జాక్ట్గా మా ఆయన గారి విషయంలో, నా పిల్లల విషయంలో ఎగ్జాక్ట్గా అదే జరిగింది అన్నయ్య. గమనించండి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ చెల్లి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. నేను అడిగాను, అమ్మ ఇదే సంఘమా నువ్వు? కాదన్నయ్య, మీటింగ్ పిలిచానంట పాస్టర్ గారు. అమ్మ మా సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి, వచ్చి కూర్చో. పాస్టర్ గారు పిలిచారు కదా అని వచ్చి కూర్చో. నాకు అర్థమైంది, పిలిచింది పాస్టర్ గారు కాదు, పిలిచింది ఎవరు? దేవునికి స్తోత్రం. దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, దేవుడే మీతో మాట్లాడించాడు. ఈరోజు నేను అదే చెప్తున్నా. ఈ మీటింగ్కి నిన్ను నన్ను తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? సమూయేల్ రాజు గారా, డానియల్ గారా, ఎవరండి? దేవుడే తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడే నీతో నాతో మనందరితో మాట్లాడతాడు. నన్ను క్షమించాలి, వాస్తవానికి నాకు గొంతుకు ఇన్ఫెక్షన్, కొంచెం మాట అటు ఇటు అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకం మనల్ని జడ్జి చేయటానికి ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. ఎవరో మన మీద ముద్ర వేశారని, ఎవరో ఏదో కావాలని మనల్ని విసిగించారని, మన మీద ఏదో లేనిపోని మాట పుట్టించారని నువ్వు నేను బాధపడాల్సిన అవసరం లేనే లేదు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా, ఏ తప్పు చేయకుండానే అపోస్తున్నటువంటి పౌలు మీద నరహంతకుడు అనేటటువంటి ఒక ముద్ర వేసేశారు. ప్రభునందు ప్రియులారా, ఇందాక నేను చెప్పాను కదా, తేరగా దొరికితే ఎవరో తెలుసా? పాస్టర్ గారే. అన్ని ముద్రలు పడేది పాస్టర్ గారి మీదే. పాస్టర్ గారి మందిరానికి రండి అని పిలిచినా తప్పే, పిలవకపోయినా తప్పే, ప్రార్థన చేసినా తప్పే, గబుక్కుని ఏదైనా పేరు మర్చిపోయినా తప్పే, కానుక పలానా ఇచ్చిన వారు ఇచ్చారని చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. గమనించండి, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళ సంఘంలో ఒక ఆయనకి ₹1,00,00,000 లాటరీ తగిలిందంట. ఎంత? గట్టిగా చెప్పాలి మీరందరూ. నా గొంతుకు బాగోలేదు, నేను బాగానే మాట్లాడుతున్నాను కదా, మీరు ఇంకా గట్టిగా చెప్పాలా? ఎంత లాటరీ తగిలింది? ఈయనకి గుండె ప్రాబ్లం, అంటే గుండె జబ్బు. ఏ జబ్బు? ₹1,00,00,000. ఈయన డాక్టర్ గారు చెప్పారు, షాక్ విషయాలు ఏమైనా చెప్తే ఈయన గుండె ఆగిపోద్ది. ₹1,00,00,000 లాటరీ తగిలిందని చెప్తే ఈయనకి ఉండడు. కానీ సంతకం పెట్టాల్సింది ఈయన పెడితేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు భార్య, కొడుకు, కూతురు ఆలోచించుకుంటున్నారంట, ఇప్పుడు ఈ విషయం మా ఆయన గారికి ఎలా చెప్పాలి, ఇప్పుడు ఈ విషయం నాన్నగారికి ఎలా చెప్పాలి అని తెగమెగలు పడిపోతున్నారు. ఎలా చెప్పినా ఆయన గుండె తట్టుకోలేదు, ఆయన గుండె ఆగిపోద్ది. భయపడి కంగారు పడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. కానీ చెప్పాల్సిందే. ఎలా చెప్పాలి? పిన్నితో చెప్పిద్దామా, పెద్దమ్మతో చెప్పిద్దామా, చిన్నమ్మతో చెప్పిద్దామా? ఎవరు చెప్పినా మీ నాన్న పని అంతేరా అని కూర్చుని ఆలోచిస్తుంటే వాళ్ళ అబ్బాయి ఒక సలహా ఇచ్చాడంట. అమ్మా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా ఐడియా? పాస్టర్ గారిని పిలుద్దాం. ఎవరిని? చెప్పానుగా, తేరగా దొరికేది ఎవరు చెప్పండి? పాస్టర్లే. పాస్టర్ గారిని పిలుద్దాం,
ఆయన చెప్తాడు. ఇప్పుడు ఈయన చెప్పేటప్పుడు ఏదైనా తేడా జరిగితే ఎవరు చంపేసినట్టు చెప్పాలి గట్టిగా. నన్ను ఈ మధ్యన ఒక ఆయన మంచం మీద పడుకున్నాడు. ఆయనకి ఇప్పించారు రొట్టె ద్రాక్షారసం నాతో కొన్ని గంటల్లో ఆయన. అలాంటి టైంలో నన్ను తీసుకెళ్ళి పాస్టర్ గారు బాప్తీసం తీసుకున్నాడండి, కానీ మందిరం మానేశాడు, ఎప్పుడో చచ్చిపోయేలాగా ఉన్నాడు. ఆ రోజు ఫస్ట్ ఆదివారం మీరు ఖచ్చితంగా రావాలనంటే వెళ్ళాను. అక్కడ ఆయన సిచ్యువేషన్ చూసి నాకు భయం వేసింది. ఇప్పుడు నన్ను అంటారు ప్రార్థన చేసి రొట్టె ద్రాక్షారసం ఆయన తీసుకోలేడు, నేనే నోట్లో రొట్టె పెట్టాలి, నేనే ద్రాక్షారసం నోట్లో పొయ్యాలి. ఇప్పుడు పెట్టేటప్పుడు ఏదైనా గొంతు కడిందా? ఎవరు చంపేశారంటారు? పాస్టర్ గారు వచ్చారు, తీసుకెళ్ళిపోయాడు. ఏమండి టెన్షన్ పడి చచ్చిపోయాను. ఎప్పుడూ నా జీవితంలో అలాంటిది లేదు. రొట్టె పెట్టాను, ఆయన కొరికే సిచ్యువేషన్లో లేడు. నాలుక మీద పెట్టి అలా వదిలేశాను, చప్పలెత్తున్నాడు, కదిలిపోతున్నాడు. నాకు భయం వేసేసింది. ప్రార్థన చేశాను. ఇప్పుడు ద్రాక్షారసం పోతే ఏమవుతుందో నాకు గుటకేలేకపోతున్నాడు. ప్రార్థన చేశాను, లోపలే స్తుతి చెప్పుకున్నాను, ఆమేన్. వాళ్ళ కూతుర్ని పిలిచాను, అమ్మా ఇట్లా నువ్వు పోసే. ఏమైనా అయితే పాస్టర్ గారి మీద తోసేయచ్చు. ప్రభునందు ప్రియులారా, ఈ కొడుకు అంటాడంట, అమ్మా డాడీకి ఎవరు చెప్పినా కుదరదు, ఎవరితో చెప్పిద్దాం? పాస్టర్ గారిని పిలిపిద్దాం, ఆయన అయితే బాగా చెప్తాడు స్లోగా. అంటే నిజమేరా, భలే గుర్తు చేసావు, అయ్యగారిని పిలిచికిరా అందంట. ఈయనెళ్ళి ఈ కొడుకెళ్ళి మా అమ్మగారు పిలుస్తున్నారండి, ప్రార్థన చేస్తాక రమ్మంటున్నారు ఇంటికనంటే, బాబు భోంచేసి వస్తాను నడువు అన్నారు. భోంచేసి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అసలు విషయం చెప్తున్నారు కాఫీ పెట్టి. ఏంటో తెలుసా, మా ఆయన గారికి ₹1,00,00,000 లాటరీ తగిలిందండి, గుండె జబ్బండి, షాక్ ట్రీట్మెంట్లు చెప్పకూడదు. ఇప్పుడు ఈ విషయం మేము ఎవరు చెప్పినా ఆయన అయిపోతాడు. పాస్టర్ గారు మీరైతే సాఫ్ట్గా స్లోగా పద్ధతిగా చెప్తారని పిలిచాం బిస్కెట్లు. గమనించండి, ఈయనకి టెన్షన్ స్టార్ట్ అయింది. అమ్మ ఇంతకి తెగిచ్చారా మీరు వెళ్ళిపోలేక? గమనించండి, కొంతమంది పాస్టర్ గారికి మొహమాటం ఎక్కువ. మా అన్నయ్యలాగా, మా సమూహలు అన్నయ్యలాగా వెళ్ళిపోలేక ఉండలేక, సర్లే అమ్మ ఏదోటి చేద్దాంలే అని అన్నాడంట. మంచం దగ్గరికి తీసుకెళ్ళారు, కుర్చీ వేశారు. ఏమండి రామయ్య గారు బాగున్నారా? బాగానే ఉన్నానండి పాస్టర్ గారు. స్లోగా మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు గట్టిగా మాట్లాడొద్దు అన్నారంటే. గమనించండి, ఈయన ఆ మాట ఈ మాట మాట్లాడి ఆరోగ్యం అది ఎలాగుంటుంది అన్నీ మాట్లాడి అంటాడంట స్లోగా. మొన్న ఈ మధ్యన మా ఫ్రెండ్కి లాటరీ తగిలింది. ఎవరికి? మొన్న ఈ మధ్యన మా ఫ్రెండ్కి లాటరీ తగిలిందండి, 30,000 తగిలింది తెలుసా మీకు అన్నాడంట. పాస్టర్ గారు నేను లాటరీ టికెట్లు కొనుక్కునేవాడినండి అన్నాడంట. అమ్మ లైన్లోకి వచ్చినట్టు ఉన్నాడు, మెల్లగా చెప్పాలనుకున్నాడు. అనుకుని అంటాడంట పాస్టర్ గారు, మా ఫ్రెండ్కి 30,000 తగిలిందయ్యా, చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకవేళ ఏంటంట, ఒకవేళ నీకే ఒక ₹10,000 లాటరీ తగిలితే ఏం చేస్తావు అన్నాడంట స్లోగా. గమనించండి, ఆయన అంటాడంట 10,000 తగ్గితే మందులు ఖర్చులకు వచ్చేస్తే నెల అంతా సరిపోద్దండి పాస్టర్ గారు అన్నాడంట. అమ్మయ్య కొంచెం తెరిపించినట్టున్నాడని అంటాడంట. మళ్ళీ 10,000 కాదనుకో, ఒకవేళ నీకే 10 లక్షలు డైరెక్ట్గా చెప్పకూడదుగా, నీకే 10 లక్షలు లాటరీ తగిలితే ఏం చేస్తావు రామయ్య అన్నాడంట. 10 లక్షలా అని తగ్గేస్తున్నాడంట. అమ్మో అయిపోయింది, నా పని అయిపోయిందని లేచిపోబోతుంటే దగ్గి అంటాడంట, అమ్మాయికి పెళ్లి చేసేస్తాను పాస్టర్ గారు, ఇల్లు బాగు చేసేస్తాను. ఇక పాస్టర్ గారు తెగిచ్చారు. సర్లే ఏదైతే అదే అయిందని చెప్పేసి ఆ దగ్గేవాడిని ఆపి, రామయ్య సరే 10 లక్షలు కాదనుకో, నీకే ఎంత చెప్పాలమ్మా, నీకే ₹1,00,00,000 లాటరీ తగిలితే నువ్వు ఏం చేస్తావు అని టక్కులు లెగిసిపోయాడంట పాస్టర్ గారు కుర్చీలో నుంచి. ఇప్పుడు ఏమవుతుందో ఏలో భార్య పిల్లలు టెన్షన్ పడిపోతున్నారు. గమనించండి, నీకే ₹1,00,00,000 లాటరీ తగిలితే ఏం చేస్తావు రామయ్య అని ఆగిపోయాడంట. కళ్ళు మూసేసుకున్నాడు పాస్టర్ గారు. వెంటనే అంటాడంట రామయ్య, అయ్యగారు నాకే ₹1,00,00,000 లాటరీ తగిలితే అందులో 50 లక్షలు మీకు ఇస్తా. ఇప్పుడు టపేల్ మన సౌండ్ వచ్చింది. పడింది ఎవరో తెలుసా? పడింది ఎవరో తెలుసా?
పాస్టర్ గారు. ప్రభునందు ప్రియులారా, ఎంత చక్కగా నవ్వారో. వాక్యం ఇంకో గంట చెప్తాను, మీరు ఇలాగే నవ్వుతూ వినాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, తేరగా దొరికేది ఎవరో తెలుసా అండి? చెప్పాలా మాట. అందరూ కూర్చుని ఉంటే పౌలు పరిచర్య చేయడానికి వచ్చాడండి. ఈ రోజుల్లో 2024 జనరేషన్లోకి వచ్చేసిన పరిస్థితి ఏంటో తెలుసా అండి? ప్రతిదీ పాస్టర్ గారిదే తప్పు. సంఘాలని నడిపించడం, పరిచర్య చేయటం అత్యంత కష్టమైపోయినటువంటి రోజుల్లో అమ్మగారు 2 కొడుకుల చేత పరిచర్య చేపిస్తారు. గట్టిగా చప్పలు కొట్టాలి. బహుగా సంతోషిస్తున్నాను నేను. కష్టమైన పరిచర్యను వాళ్ళు ఇష్టంతో చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీ మీద నా మీద లోకం ఒక ముద్ర ఇస్తే ఆ ముద్రకి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఆయన పేరు స్వామి వివేకానంద. బహుశా హైందవ విశ్వాసంలో ఆయన చాలా ఫేమస్. ఆయన పుస్తకాలు నేను చాలా చదివాను. చక్కని సంఘ సంస్కర్త. ఆయన ఏం బోధిస్తాడనే దాన్ని పక్కన పెడితే చాలా సంఘ కార్యక్రమాలు చేశాడు ఆయన. స్వామి వివేకానంద ఆయన ఒకరోజు అమెరికాకి పిలిచారట. అమెరికా ఏదో సభకి మీటింగ్కి పిలిస్తే అమెరికాకి వెళ్ళాడట. ఆ మీటింగ్ అయిపోయింది. అమెరికన్స్ అందరూ సూటు బూట్ వేసుకుంటారు కదా. ఈయన వస్త్రాలన్నీ విచిత్రంగా ఉంటాయి. కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు ఈయన. తలకు ఒక తలపాగా పెట్టుకుంటాడు. ఈయన చూస్తే కొంచెం విచిత్రంగా ఉంటాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. ఈయన కూడా కూర్చున్నాడట. వాళ్ళతో పాటు కూర్చున్నాడు. నన్ను మీరు గమనించాలి. అందరూ అమెరికన్స్, వాళ్ళు తినే ఫుడ్ కూడా వేరే ఉంటుంది కదా. ఒక టేబుల్ మీద ప్రతి ప్లేట్ దగ్గర ఒక ఫోర్క్ అంటే మీకు తెలుసు కదమ్మా. సరే, ఒక ఫోర్కు ఒక స్పూను ఉందంట. స్వామి వివేకానంద అందరూ రొట్టెలు తింటున్నారు. ఈయన వెళ్ళాడు, కూర్చున్నాడు. అందరూ ఈయన విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈయన వస్త్రధారణ అంతా విచిత్రంగా ఉంది. మాట తీరు కూడా ఇండియా నుంచి వచ్చాడు కదా, విచిత్రంగా ఉంది. వాళ్ళందరూ విచిత్రంగా ఈయన వైపు చూస్తున్నారు. అందరూ డెలిగేట్స్ అందరూ కూర్చున్నారు, అధికారులు అందరూ. గమనించండి, అందరూ స్పూన్లతో తింటున్నారంట, ఫోర్కులతో. ఈయన దాంతో తినటం కుదరక స్పూను ఫోర్కు పక్కన పెట్టి చేత్తో ఆ బ్రెడ్ ముక్క చింపుకుని తింటున్నాడంట. పక్కన ఉన్న వాళ్ళు అంటారట, ఏంటండి మీరు ఇలా ఉంటారు? మేము చూడండి ఎంత నీట్గా బట్టలు వేసుకున్నామో, ఎంత క్లీన్గా ఉంటామో, ఎంత హైజీన్గా ఉంటామో. చేతులు వాడడం, మేము స్పూన్లే వాడతాం, ఫోర్కులు వాడతాం అని చెప్పి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడారంట. ఇప్పుడు స్వామి వివేకానంద ఆ స్పూను ఆ ఫోర్కు పక్కన పెట్టి పక్కకి జరిపి అంటాడంట, మీలో మీకు ఇచ్చిన మీ స్పూన్తో మీరు అందరూ తింటున్నారు కదా, మీకు ఇచ్చిన ఈ స్పూన్తో ఇంతకుముందు ఎవరైనా తిన్నారా అని అడిగాడంట. ఏంటది? మీరు తినే స్పూన్తో ఇంతకుముందు ఎవరైనా మీరే చెప్పాలి. స్పూన్లు మారతాయంటారా మారవంటారా? ఖచ్చితంగా మన ఇంట్లో కూడా మారుతాయి. మీరు తినే స్పూన్తో ఇంతకుముందు ఎవరైనా తిన్నారా అని అడిగాడంట. గమనించండి, వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకు? ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఎవరో తినే ఉంటారు. గమనించండి, ఈయన స్వామి వివేకానంద చెయ్యి పైకి తంటాడట, మీరందరూ ఎంగిలి స్పూన్లతో తింటున్నారు, కానీ ఈ చేత్తో నా చేత్తో ఇప్పటిదాకా నేను తప్ప ఎవడో గట్టిగా చప్పలు కొట్టాలి, నేను తప్ప ఎవడో తినలేదు అన్నాడంట. అప్పుడు వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది. ఏంటో తెలుసా? మనిషిని చూసే విధానంతో జడ్జి చేయటం, ఒక్క విషయాన్ని చూసి మనిషిని జడ్జి చేయటం తప్పండి. ఈరోజు నేను అదే చెప్తున్నా. పౌలు పరిచర్య చేస్తున్నాడు, నమ్మకమైన పరిచర్య చేస్తున్నప్పుడు పౌలుని ఎప్పుడైతే ఒక కష్టం వచ్చి చుట్టుకుందో, ఒక పాము వచ్చి చుట్టుకుందో, వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏంటో తెలుసా? ఈ వ్యక్తి ఏదో నరహంతకుడు, ఈయన ఎవరినో హత్య చేశాడు, ఏదో పాపం చేశాడు. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు నేను ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు నేను ఒక విషయాన్ని చూసిన వెంటనే నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. యేసయ్యను మీరు గమనించండి, సిలువ మీద వేలాడుతున్నాడు. ఒక పక్క ఒక దొంగ, మరొక పక్క మరొక దొంగ. ఒక పక్క ఒక దొంగ వేలాడుతున్నాడు, మరొక పక్క ఇంకొక దొంగ వేలాడుతున్నాడు. ఇద్దరు సిలువ మీద వేలాడుతున్నారు. ఒక దొంగ యేసయ్యను చూసంటాడు, నువ్వు నిజంగా దేవుడివైతే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించవచ్చుగా, మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా. కానీ మరొక పక్క దొంగ ఏమంటాడో తెలుసా అండి? లూకా సువార్త ఆ మాట మీరు చదవాలి. లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనము 42వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనము 42వ వచనం. అమ్మా, ఇది మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి
తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్పి ఆయనను చూసి, యేసు నీ రాజ్యములో వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, ఈ దొంగ అంటున్నాడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మీరు చెప్పాలి, రాజ్యం ఎవరికి ఉంటుందండి? రాజ్యం ఎవరికి ఉంటుంది? రాజుగారికి ఉంటుంది. ఇప్పుడు యేసయ్య ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో తెలుసా అండి? సిలువ మీద భయంకరమైనటువంటి దెబ్బలు తిని రక్తం కారుతూ వేలాడుతూ ఉంటే యేసుప్రభు చేతులు రాజదండం లేదు, యేసుప్రభు తల మీద కిరీటం లేదు, రాజ కిరీటం లేదు, యేసుప్రభు రాజవస్త్రాలు వేసుకోలేదు, యేసుప్రభు సింహాసనం మీద కూర్చోలేదు. కానీ యేసుప్రభుని ఏమని పిలుస్తున్నాడో తెలుసా అండి? ఎలా చూస్తున్నాడో తెలుసా అండి? యేసుప్రభుని ఒక రాజులాగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దీన్నే ఏమంటారో తెలుసా అండి? విశ్వాసంతో చూడడం అంటారు. ఏమంటారు? గట్టిగా చెప్పాలి ఆ మాట, విశ్వాసంతో చూడడం అని అంటారు. జాన్ మార్క్ అనేటువంటి ఒక భక్తుడు చెప్పాడు. ఆయన చెప్పిన మాట క్రైస్తవుల గురించి ఆ దైవజనుడు అంటాడు, క్రిస్టియన్ ఐస్ ఆర్ డిఫరెంట్ దాన్ అదర్స్. క్రైస్తవుల కళ్ళు ఇతరుల కంటే వ్యత్యాసంగా ఉంటాయి. క్రైస్తవుల చూపు ఇతరుల కంటే వ్యత్యాసంగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో అంటారు సైట్ ఆఫ్ ఫెయిత్ అంటారు. దేవునికి స్తోత్రం. గమనించండి, నువ్వు నేను ఇతరులు చూసినట్టుగా పరిస్థితులు చూడం. మన ఇంట్లో పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఇతరులు వాళ్ళు చూసినట్టుగా మనం వాటిని చూడకూడదు. మన సంఘంలో ఒక పరిస్థితి జరుగుతున్నప్పుడు ఇతరులు చూసినట్టుగా మనం వాటిని చూడకూడదు. ప్రభునందు ప్రియులారా, సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను ఎవ్వరూ ఇలా అనుకోరు. కానీ విశ్వాసంతో చూసినటువంటి ఈ దొంగ అంటాడు, ఈయన ఏదో రాజ్యానికి వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక రాజు అని గుర్తించాడు. యేసు ప్రభుతో ఆయన బ్రతకల జీవితాంతం. కానీ 3.5 సంవత్సరాలు యేసయ్యతోనే కలిసి జీవించారు శిష్యులు. వాళ్ళు యేసయ్యని ఎలా చూసారో తెలుసా? యోహాను సువార్త 4:27 ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 4:27 ఆయన ఒక మాట అంటాడు. ఏమిటా మాట తెలుసా? శిష్యులందరూ అనుకుంటున్నారు యేసు ప్రభుని చూసి, ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట ఆశ్చర్యపడి, కానీ నీకేం కావాలని కానీ ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావు కానీ అని అడగలేదట. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీతో యేసుప్రభు మిట్ట మధ్యాహ్నం మాట్లాడుతుంటే శిష్యులు చూసి ఆశ్చర్యపడ్డారట. ఎందుకంటే ఈయన యవనస్తుడు, ఆవిడెవరు? పాపాత్మురాలు. మిట్ట మధ్యాహ్నం బావి దగ్గర మాట్లాడుతుంటే యేసుప్రభుతో పాటే కలిసి పరిచయం చేసినటువంటి వీళ్ళ మనసులో 2 ప్రశ్నలు వచ్చాయి. ఏమిటా ప్రశ్న తెలుసా? పైకి ఆయన వాళ్ళు అడగలేదు కానీ నీకేం కావాలి ఆ అమ్మాయి దగ్గర నుంచి. 2, ఆ స్త్రీతో ఎందుకు ఈ టైంలో మాట్లాడుతున్నావు? ఇది వాళ్ళ మనసులోకి వచ్చినటువంటి ప్రశ్న. గమనించండి, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? 3.5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినటువంటి శిష్యులే అవిశ్వాసంతో చూసేలా సాతాను చేస్తే నిన్ను నన్ను ఖచ్చితంగా అవిశ్వాసంతో చూసేలాగానే చేస్తుంది. మన నేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది. అందుకే ఈ శుక్రవారం దేవుడు నీతో నాతో చెప్పేది, నువ్వు ఏ పరిస్థితినైనా ఎలా చూడాలో తెలుసా? విశ్వాసంతో చూడాలి. ఆ దొంగ చూసినట్టుగా చూడాలి. బైబిల్లో మీరు చూడండి, గొల్యాతుని మీరు చూడండి. గొల్యాతు ఎదురుగుండా నిలబడ్డాడు. దావీదు వెళ్ళి నిలబడ్డాడు. 40 రోజుల తర్వాత అందరూ గొల్యాతుని దావీదుని చూస్తున్నారు. దావీదుని చూసారు. అయిపోయారా ఈడి పని అయిపోయినట్టే, వీడి చాప్టర్ క్లోజ్. ఏం చేస్తాడు గొల్యాతుని? అందరూ ఒకలాగే చూస్తున్నారు దావీదుని. అయిపోయాడు. చివరికి సౌలు రాజు కూడా అలాగే చూశాడు. అందరూ దావీదుని చూస్తూ ఉంటుంటే దావీదు మాత్రం ఎవరిని చూశాడో తెలుసా అండి? దేవుని వైపు చూశాడు. దేవునికి స్తోత్రం. యుద్ధం ఎవరిది? యెహోవాది. ఇదే చూపు విశ్వాసంతో చూసే చెప్పాలన్నమాట. విశ్వాసంతో చూసే చూపు. దేవునికి స్తోత్రం. కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు మనల్ని చూసి కూడా సాతానుగాడు అంటాడు, మనల్ని చూసి కూడా ఇతరులు అంటారు, అయిపోయాడు ఈ కుటుంబం ఇక అయిపోయినట్టే, ఈ కుటుంబం చచ్చినా పైకి వెళ్ళదు, ఈ సంఘం చచ్చినా పైకి రాదు, వీళ్ళు అయిపోయినట్టే, వీళ్ళ చాప్టర్ క్లోజ్. గమనించండి, ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వు నేను చూడాల్సింది వాళ్ళ వైపు కాదు, నువ్వు నేను దేవుని వైపు విశ్వాసంతో చూడాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, శిష్యులందరూ ఎదురుగా కూర్చున్నటువంటి జనసమూహాన్ని చూస్తున్నారు. 5,000 మంది కంటే ఎక్కువ పురుషుల్ని వాళ్ళు చూస్తున్నారు, స్త్రీలను చూస్తున్నారు, చిన్నపిల్లలను చూస్తున్నారు. నాయన, ఇంతమందికి రొట్టెలు చేపలు ఎక్కడి నుంచి తెమ్మంటావు
గమనించండి, వీళ్ళందరూ ఎదురుగా ఉన్న జనసమూహాన్ని చూస్తుంటే యేసయ్య మాత్రం రొట్టె పట్టుకొని ఆకాశం వైపు చూశాడట. దేవునికి స్తోత్రం. ఏ చూపిది ఆ మాట చెప్పేదాకా వదలను, విశ్వాసంతో చూసే చూపు. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా వచ్చాడు. అరే బాబు, 3.5 సంవత్సరాలు అయిందిగా కరువు వచ్చేసి. 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా అంటాడు, ఇప్పుడు వర్షం రాబోతుంది. రాబోతుంది? వర్షం రాబోతుంది. గమనించండి, ఏలియా చెప్పాడంటే ఖచ్చితంగా వర్షం వస్తుందరా. కాబట్టి ఇప్పుడు అందరూ దాని వైపే చూస్తున్నారు. దేని వైపు? ఆకాశం వైపు. కొన్ని క్షణాల్లో వర్షం రాబోతుందట. ఏలియా చెప్పాడు, అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు వర్షం కోసం. కానీ ఏలియా మాత్రం కర్వేలు పర్వతం ఎక్కి తను మోకరించి తన మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ఎవరి వైపు చూస్తున్నాడో తెలుసా అండి? దేవుని వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చూపిది? విశ్వాసంతో చూసే చూపు. ఇశ్రాయేలీలందరికీ దాహం వేసింది. 1 కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 200 మంది కాదు, 1000 మంది కాదు, 10,000 మంది కాదు, 6 లక్షల మంది కంటే ఎక్కువ జనాభా. ఎంతమందికి మంచినీళ్ళు కావాలంటే ఎన్ని వాటర్ ప్యాకెట్లు కావాలి చెప్పండి? ఇన్ని లక్షల మందికి దాహం తీరాలంటే అయితే సముద్రం ఉండాలి, లేదా ఒక నది కావాలి. గమనించండి, వీళ్ళందరూ దాహంతో అలమటించిపోతుంటే, పాస్టర్ గారు మాకు మంచినీళ్ళు ఇవ్వరా? గమనించండి, ఈ అరణ్యంలో చంపేస్తావా? గమనించండి, మోషే అంటాడు, లేదు మీ అందరికీ నేను దాహం తీరుస్తాను. దేవునికి స్తోత్రం. రండి నా వెనకే. పాస్టర్ గారు ముందు వెళ్తున్నారు, లక్షల మంది జనసమూహ వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు మా అందరి దాహం తీరడానికి మోషే ఏ నది దగ్గరకు తీసుకెళ్తున్నాడు, ఏ సముద్రం దగ్గరకు తీసుకెళ్తున్నాడు అని. మోషే నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ ఆగాడో తెలుసా అండి? ఒక పెద్ద బండ దగ్గర ఆగాడు. ఎక్కడ? గమనించండి, ఎవరికి ఏం అర్థం కాల. 6 లక్షల మంది కంటే ఎక్కువ మంది జనసమూహం ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ దాహం వేస్తుంది. వీళ్ళ దాహం తీరాలి అని అంటే ఏ సముద్రం దగ్గరకో తీసుకెళ్ళాలి, ఏ నది దగ్గరకో తీసుకెళ్ళాలి. కానీ ఈ బండ దగ్గరికి తీసుకొచ్చాడేంటి? గమనించండి, అందరూ ఆ బండని చూస్తున్నారండి. కానీ మోషే మాత్రం ఆ బండలో ప్రవహిస్తున్న నీళ్లను చూస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టాలి. ఏ చూపిది? విశ్వాసంతో చూసే అందరికీ బండే కనిపించింది. గమనించండి, యేసు ప్రభు ఒకసారి శిష్యులు పిలిచి అంటాడు, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు జనం? నన్ను ఏమనుకుంటున్నారు? కొంతమంది చెప్పారు, అయ్యా నిన్ను కొంతమంది ఏలియా అనుకుంటున్నారయ్యా. ఇంకొంతమంది చెప్పారు బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారయ్యా. ఇంకొంతమంది చెప్పారు ఎవరో ప్రవక్త అనుకుంటున్నారయ్యా, మోషే అనుకుంటున్నారయ్యా. ఇప్పుడు యేసుప్రభు అడుగుతాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? గమనించండి, ఇప్పుడు పేతురు ముందుకొచ్చి ఒక మాట అంటాడండి. ఏంటో తెలుసా? నాయనా, అందరూ నేను మోషే అనుకోవచ్చు, అందరూ నేను ఏలియా అనుకోవచ్చు, అందరూ ప్రవక్త అనుకోవచ్చు, ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకోవచ్చు, కానీ నేనైతే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని గుర్తించాను. దేవునికి స్తోత్రం. శబాష్ పేతురు, నా తండ్రే దీనికి చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, అందరూ చూసినట్టుగా పేతురు యేసయ్యను చూడలా. ఏ చూపిది? విశ్వాసంతో చూసే చూపు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం, దేవుడు నీతో నాతో చెప్పేది, ఈ 3 రోజులు ఉపవాస కూడికలు ఈ రాత్రితో అయిపోతాయి. ప్రార్థన కూడికలు అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం నుంచి నీ చూపు మారిపోవాలి. అంటే దాని అర్థం కళ్ళజోడెట్టుకోవాలి, అంతేనా? కంటి ఆపరేషన్ చేయించుకోవాలి. ఏం చేయాలి మరి? ఇక నుంచి మన చుట్టూ ఏది జరుగుతున్నా ఇతరులు చూసినట్టుగా మనం చూడడానికి వీలు లేదు. క్రిస్టియన్ ఐస్ ఆర్ డిఫరెంట్ దాన్ అదర్స్. జాన్ మార్క్ చెప్పినట్టుగా మన విశ్వాసంతో చూడాలి. మన ఇంట్లో ఏది జరిగినా అది దేవుని చిత్తంలోనే జరుగుతుందనే సత్యాన్ని మనం గుర్తించగలగాలి. దేవునికి స్తోత్రం. ఒక భర్త, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, భార్య భర్త, 2 పిల్లలు. ఎప్పటి నుంచో ఆ చిన్న ఫ్యామిలీకి ఒక ఆశ అంట. ఏమిటి ఆశ తెలుసా? ఒక కారు కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలి? గట్టిగా చెప్పండి అమ్మ. మీరు గట్టిగా చెప్పిన వాళ్ళందరికీ దేవుడు ఇస్తాడు కారు. గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏం కొనుక్కోవాలి? అయినా కూడా చెప్పట్లేదు కొంతమందికి, వాళ్ళకి చచ్చిన రాదు ఇక. రైట్, ఏం కొనుక్కోవాలనుకున్నారు? కారు. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు అయినా చెప్పట్లేదు. మరి కారు కొనుక్కోవాలనుకున్నారంట ఈ భర్త భార్య. 3 సంవత్సరాలు వాళ్ళకు వచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టి, కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడగట్టి 6 లక్షల రూపాయలతో ఒక కారు కొనుక్కోవడానికి వెళ్ళారు షోరూంలో. వాళ్ళకి నచ్చిన ఒక కారు తీసుకున్నారు. అందరూ ఎక్కారు. షోరూమ్ నుంచి సంతోషంగా భర్త భార్య 2 పిల్లలు వచ్చారు. ఈలోపు వీళ్ళ ఆయన గారు అంటారు, ఎలాగా కొత్త కారు తీసుకున్నాం కదా, ముందు మందిరానికి వెళ్ళి ప్రార్థన
చేపించుకుందాం. గమనించండి, మరలా యూటర్న్ తీసుకున్నారు, మందిరం దగ్గరికి వెళ్ళారు. మందిరం దగ్గరికి వెళ్ళడానికి యూటర్న్ తీసుకున్నారు. ఏమైందో తెలియదు, మందిరానికి అలా తిరిగారో లేదో పెద్ద గాలి స్టార్ట్ అయింది, పెద్ద తుఫాను స్టార్ట్ అయింది, పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద మెరుపులు. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలుసా అండి? మనం ప్రార్థనకి వెళ్ళడానికి రెడీ అయితే చాలు, ఉరుములు వచ్చేస్తాయి, మెరుపులు వచ్చేస్తాయి, పిడుగులడిపోతాయి, ఆయన గారు గుర్తొచ్చేస్తారో, పిల్లలు గుర్తొచ్చేస్తారో, బ్యాంకులో డబ్బులు గుర్తొచ్చేస్తాయి, మన రోగాలు గుర్తొచ్చేస్తాయి, ఉతకాల్సిన బట్టలు గుర్తొచ్చేస్తాయి, కడగాల్సిన గిన్నెలు గుర్తొచ్చేస్తాయి, ఇంకేయో గుర్తొచ్చేస్తాయి. ఎప్పుడు తెలుసా అండి? ఇవన్నీ మనం మందిరానికి వెళ్దామని అనుకుంటే చాలు, వీళ్ళు కొత్త కారుకి ప్రార్థన చేపిద్దామని యూటర్న్ తిరిగారో లేదో పెద్ద గాలి, పెద్ద తుఫాను, పెద్ద ఉరుములు, పెద్ద మెరుపులు, భయపడుతూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పెద్ద తుఫాను, అయినా వెళ్ళిపోదాం మందిరానికి అని అనుకునేటప్పటికీ సడన్గా ఒక పెద్ద చెట్టు, దారి పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు మధ్యకు విరిగిపోయి ఆ పెద్ద చెట్టు డబాల్మని వచ్చి వీళ్ళ కొత్త 6 లక్షల రూపాయలు కొనుక్కున్న కొత్త కారు మీద పడిపోయిందంట. అనుకున్నారు వీళ్ళందరూ, ఇక మేము చచ్చిపోయినట్టే, మా పని అయిపోయినట్టే. గమనించండి, దేవుని మహాకృపను బట్టి ఎవ్వరికి ఏమీ కాల. దేవునికి స్తోత్రం. గమనించండి, కొత్త కారు మాత్రం చెత్త కారులాగా అయిపోయింది. ఎలాగైపోయింది? ఆ మాట చెప్పాలి. కొత్త కారు కొత్త కారు చెత్త కారులాగా అయిపోయింది. గమనించండి, ఆ చెత్త కారుని అక్కడే కొంచెంసేపు ఆగి ఇంటికి వచ్చేసారు. అక్కడ వదిలేసి వీళ్ళు నడుచుకుంటూ మొత్తానికి ఇంటికి వచ్చేసారు. కానీ గమనించండి, ఆ కొత్త కారుని చూసినటువంటి వాళ్ళందరూ, ఆ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు వాళ్ళందరూ చూసి అంటారు, అదేం కారు రా బాబు, ఆ కారు ఎక్కారో లేదో మీకు దరిద్రం. బట్ ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆ కారు మిమ్మల్ని వదిలేయండి, ఆ కారు జోలు వదిలేయండి, ఆ కారు జోలికి మీరు వెళ్ళకండి, ఆ కారులోనే ఏదో దరిద్రం ఉంది, ఆ కారు జోలికి మీరు చచ్చినా వెళ్ళకండి అంటారు. ఇంకొంతమంది అంటారు, మీరు ప్రార్థనకి వెళ్ళాలనుకున్నారు చూసారా, అందుకే ఇలాగా. కొంతమంది చెప్తారండి, సామీలయ్య గారు మీటింగ్ ఇట్టారు వెళ్దామన్నాను అన్నారనుకో, రే ప్రార్థనకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు? వాళ్ళ ఇంట్లో కష్టాలు, శ్రమలో, శోధనలో ఏళ్ళయో దగ్గరుండి చూసినట్టు, ప్రార్థనకి వెళ్ళినందుకే ఇది జరిగింది. కొంతమంది అవిశ్వాసుల మాట మీరు నమ్మకండి అంటారంట. ఇంకొంతమంది, రే మీరు ప్రార్థన చేయించుకుంటాకి వెళ్ళకపోతే అసలు మీకు ఉరుములే, కారుకి అసలు నష్టమే జరగపోయేది, ఆ మీటింగ్కి వెళ్ళారు ఇలాగా అయిపోయింది. ప్రభునందు ప్రియులారా, వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. చచ్చిన ఆ జోలికి, ఆ కారు జోలికి వెళ్ళకండి. కొన్ని రోజులు గడిచింది, ఆ కారుకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ భర్త ఆ కారుని షోరూమ్కి ఇచ్చేసి కొంచెం డబ్బులు కట్టాడు. గమనించండి, మళ్ళీ కొత్త పాటలు వేశారు, కొత్త కారులాగా తయారు చేశారు. 6 లక్షల కారు ఎలా ఉండేదో అలా తయారు చేశారు. ఇప్పుడు మరలా ఆ కొత్త కారుని ఇంటికి వేసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. 3 నెలల తర్వాత కొత్త కారు మరలా వాకిట్లోకి వచ్చి ఆగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోగైపోయారు. రే ఏం పోయేకాలం వచ్చిందిరా, మొన్న ఈ కారు ఎక్కేగా మీరు అందరూ అయిపోయేవారు, మళ్ళీ ఈ కారు తెచ్చావేరా, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, తెలివి ఉందా, అదుందా, ఇదుందా, ఏ ఉందా, బి ఉందా, సి ఉందా, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి. గమనించండి, ఈయన కారు దిగాడు, వాళ్ళ భార్యని పిల్లల్ని పిలుస్తున్నాడు. వీళ్ళందరూ మాట్లాడకుండా, అమ్మాయి రండి, మనం ప్రార్థనకి వెళ్దాం అనుకున్నాంగా, ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాంగా, వెళ్ళలేకపోయాంగా, రండి కొత్త కారు వచ్చింది, మళ్ళీ మనం ప్రార్థనకి వెళ్దాం. ఒరే ఏం మాట్లాడుతున్నావురా, నీకు మతం ఉందా? ప్రార్థనకి వెళ్ళినందుకేగా ఇదంతా జరిగింది, ఈ కారు వచ్చినందుకేగా ఇలా జరిగింది. గమనించండి, అందరూ రకరకాలుగా అంటే ఈయన అంటాడంట. గమనించండి, వాళ్ళతో ఏ సమాధానం చెప్పట్లా, భార్యని పిల్లల్ని ఎక్కి చేసుకున్నాడు, చక్కగా మందిరంకి వెళ్ళాడు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాడు, అటునుంచటే ఆ కారు మీద షాపింగ్కి వెళ్ళారు, అటునుంచటే రెస్టారెంట్కి వెళ్ళారు, ఫుడ్ తిన్నారు, మరలా క్షేమంగా సాయంత్రానికి ఇంటికి వచ్చారు. మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసారు చుట్టుపక్కల వాళ్ళు. వీళ్ళకి ఇదే పని, టీవీ సీరియల్లో వచ్చినట్టు వచ్చేస్తారు కొంతమంది. గమనించండి, ఎరా ఈ కారు వేసుకుని తిరుగుతున్నావు, ఏమైందిరా, చంపేస్తావా పిల్లల్ని? భార్య మాట్లాడట్లా, పిల్లలకి భయం పట్టుకుంది, ఏదన్నా జరిగిపోద్దేమో. ఈ భర్త కారు దిగి అంటాడంట, నోరు ముయ్యండి మీరు. ఏంటి నోరు ముయ్యండి మీరు, ఏం తెలుసు మీకు? అసలు ఈ కారు వల్ల మాకు నష్టం కాదు, ఈ కారు ఉండబట్టే మేము బతికాం. దేవునికి స్తోత్రం. ఈ కారే లేకపోతే ఇప్పుడులాగా నేను బైక్ మీద మా ఆవిడ్ని పిల్లలు ఎక్కించుకుని వెళ్ళేవాడిని, ఆ చెట్టు మీద పడి మొత్తం అందరూ చచ్చిపోయేవా. ఈ కారు ఉండబట్టే ఈరోజు నా భార్య పిల్లలు మేము సజీవంగా
ఇది ఎలాంటి చూపు చెప్పండి? ఇది గట్టిగా చెప్పాలమ్మా, విశ్వాసంతో చూసే దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీకు చెప్తున్నా, క్రైస్తవ విశ్వాసంలో బలపడుతున్నప్పుడు, ముందుకెళ్తున్నప్పుడు సాతాను కొన్ని తంత్రాలు చేయొచ్చు. మన కుటుంబంలో పరీక్షలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు. నువ్వు నేను వాటిని ఎలా చూడాలో తెలుసా అండి? విశ్వాసంతో చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అందుకే పేతురు గారు ఒక చక్కని మాట చెప్తాడు. విశ్వాసంతో చూసే వాళ్ళకి మాత్రమే ఈ మాట అర్థం అవుతుంది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతారా? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి, దేన్ని బట్టి అంట? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము. దేవునికి స్తోత్రం. పేతురు గారు అంటారు, నాన్న, అవసరాన్ని బట్టే కొన్ని మన జీవితాల్లో జరుగుతాయి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకు నాయన ఇది అనవసరంగా నా జీవితంలో జరిగిస్తున్నావు, నాకేం అర్థం కావట్లా. దేవుని చిత్తం కొన్నిసార్లు మనకు అర్థం కాదు. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, ఒకటి ప్రార్థన చేస్తే ఒకటి ఇస్తున్నావు. దేవుడు అంటున్నాడు పేతురు గారితో, అవసరాన్ని బట్టే నేను ఏదైనా చేస్తాను. దేవునికి స్తోత్రం. అవసరాన్ని బట్టే కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి, అవసరాన్ని బట్టే కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, అవసరాన్ని బట్టే కొన్నిసార్లు మనం పరీక్షల గుండా, శోధనల గుండా ప్రయాణించాల్సి వస్తుంది. ఏ అవసరం పాస్టర్ గారు? మీరు నన్ను అడిగితే నాకు తెలియదు. ఆ అవసరం మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఏ అవసరమో అది దేవునికి తెలుసు. ప్రభునందు పిల్లరా, పేతురు అంటాడు, అవసరాన్ని బట్టే నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది, అవసరాన్ని బట్టే నీ పిల్లల విషయంలో ఇది జరుగుతుంది, అవసరాన్ని బట్టే నువ్వు ప్రార్థన చేసినా కొన్నిటికి నేను జవాబు ఇవ్వట్లా, అవసరాన్ని బట్టే కొన్ని పరీక్షలు కూడా నేను నడిపిస్తున్నా, అవసరాన్ని బట్టే నీ ఆత్మీయతను పెంపొందిస్తున్నా, అవసరాన్ని బట్టే 3 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు నేను పెట్టాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పలు కొట్టాలి. పని పాట లేకుండా దేవుడు ఏం ఏర్పాటు చేయాల? ఆయనకి తెలుసు అవసరమా. కొంతమందికి ప్రార్థన పెడితే, అవసరమా పాస్టర్ గారు, అవసరమా పాస్టర్ గారు, భోజనాలు పెడతాం, అవసరమా పాస్టర్ గారు, పలానా కార్యక్రమం అవసరమా పాస్టర్ గారు, ప్రార్థన కొంచెంసేపు ఎక్కువసేపు చేస్తే ఎంతసేపు చేయడం అవసరమా, ఇన్ని పాటలు అవసరమా? దేవుడు అంటున్నాడు, మీకు తెలియకపోవచ్చు, అది ఎంత అవసరమో నాకు బాగా. దేవునికి స్తోత్రం. ఇది అవసరం కాబట్టే కొంతమంది ఆబ్సెంట్ అయినా దేవుడు ఘనంగా ఈ కూడికను జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుడికి తెలుసు. పేతురు అంటాడు, అవసరాన్ని బట్టే కొన్ని నీ జీవితంలో జరుగుతున్నాయి, కానీ నువ్వు భయపడకు, కొంచెము కాలమే. దేవునికి స్తోత్రం. జీవితాంతం ఈ కష్టాలేనా పాస్టర్ గారు? జీవితాంతం నేను అనుకున్నది జరగదా? జీవితాంతం నాకు ఈ శోధనలేనా? జీవితాంతం ఈ అవమానాలేనా? జీవితాంతం నా వ్యాపారంలో నష్టమేనా? జీవితాంతంలో నాకు ఉద్యోగం రాదా? జీవితంలో నాకు పిల్లవదా? పేతురు గారు చెప్పేది కొంచెము కాలమే. దేవునికి స్తోత్రం. గమనించండి, పౌలుని విషసర్పం చుట్టుకుందండి. ఏ వానపామో, ఏ బురదపామో కాదండి, ఏ తాచుపామో కాదండి చుట్టుకుంది. ఆ ద్వీపంలో తిరిగే ఒక భయంకరమైన విషసర్పం. అది కరిచిన వాళ్ళు, పట్టుకున్న వాళ్ళు వెంటనే చచ్చిపోవడం కల్లారా ఈ అనాగరికులు చూశారు. ఎప్పుడైతే పౌలును చూశారో, ఎప్పుడైతే ఇది చుట్టుకుందో, పౌలు చేసిన పని ఏంటో తెలుసండి? అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇతన్ని చుట్టుకుందంటే, ఇంతమంది ఎక్కడున్నా ఈయనకే ఈ కష్టం వచ్చిందంటే ఈయనేదో నరహంతకుడై ఉంటాడు. పౌలు చేసిన పని ఏంటో తెలుసా అండి? అది పట్టుకుని చూడలా, దాన్ని, ఆ విషసర్పాన్ని ఏం చేశాడని బైబిల్లో ఉందో తెలుసా? చుట్టుకున్న ఆ విషసర్పాన్ని పౌలు చూస్తూ భలేగున్నావే అని అనలా, మాట్లాడలా. వెంటనే ఆ విషసర్పాన్ని బైబిల్ చెబుతుంది ఆ ఎదురుగున్న ఉన్న మంటలు జాడించాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అదే చెప్తున్నా. ఒకవేళ అపోస్తలుడైన పౌలు చుట్టిన ఆ విషసర్పాన్ని వెంటనే జాడించకుండా ఆగితే, లేట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? చేతిని కరిచిన ఆ పాము ఒళ్ళంతా, అంతేనా కదా? చేతిని కరిచిన ఆ పాము ఒళ్ళంతా కరిచేస్తుంది. ఈరోజు నేను అదే చెప్తున్నా. నిన్ను చుట్టుకున్న ఒక అప్పు, నిన్ను చుట్టుకున్న ఒక సమస్య, నిన్ను చుట్టుకున్న ఒక ఇబ్బంది, నిన్ను చుట్టుకున్న ఒక శోధన, దాన్ని వెంటనే పట్టుకుని కూర్చోకండి, దాన్ని వెంటనే జాడించేయండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ? దేవుని సన్నిధిలో. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? ఆయన కంసాలి వంటి అగ్ని
కాదా? దేవునికి స్తోత్రం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంటుంది. దేవుడు అగ్ని, దహించు అగ్ని. ఏ రీతిగా పౌలు అగ్నిలో సర్పాన్ని జాడించేశాడు, ఈరోజు నీ కష్టం ఏదైనా నువ్వు అగ్నిలో జాడించి, ఎలానగా దేవునికి దాన్ని అప్పగించేయాలి. ఆ కష్టం, నిన్ను చుట్టుకున్న అప్పు, నిన్ను చుట్టుకున్న ఇబ్బంది, నిన్ను చుట్టుకున్నటువంటి సమస్య, అదేదైనా వెంటనే నువ్వు దేవునికి దాన్ని అప్పగించాలి. నువ్వే పట్టుకుని కూర్చోకండి. కొంతమంది అదే పనిగా ఆలోచిస్తారు, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, అప్పులు ఎప్పుడు తీరుతాయి. చేతిని మాత్రమే కాదు, ఒళ్ళంతా ఖర్చేస్తుంది అది. నాకు ఇంకెప్పుడు వస్తుంది, నా బతుకెప్పుడు మారుతుంది, నా పిల్లల బతుకెప్పుడు మారుతాయి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు అయినా అవ్వట్లా, నేను చేసుకుంటున్నా అయినా అవ్వట్లా, ఉపవాసాలు ఉన్నా అయినా అవ్వట్లా. ఎంతసేపు జరగని దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకండి, అనుమానంతో కూర్చోకండి, ఆ కష్టం గురించి ఆలోచిస్తూ కూర్చోకండి, ఆ ఇబ్బంది గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. ప్రభునందు ప్రియులారా, అది మనల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంది. పౌలులాగా వెంటనే దాన్ని తీసుకొచ్చి అగ్నిలో జాడించేయండి. దేవునికి స్తోత్రం. అగ్ని అంటే ఎవరికి అప్పగించండి అమ్మ, ఎవరికి అప్పగించండి? రైట్. ఈ శుక్రవారం ఈ చివరి ఉపవాస ప్రార్థన కూడికల్లో నేను చేయాల్సింది అదే. మీ కష్టం ఏదైనా మీరు వెళ్ళే లోపు ఎక్కడ జాడించాలి దాన్ని? మిమ్మల్ని చుట్టుకున్న అవమానాలు, ఎవరో అన్న మాటలు, నీ మనసును బాధ పెడుతున్నటువంటి, గాయపెడుతున్న మాటలు, నీ మనసులో ఉన్న ఆలోచన, నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి బాధ, అదేదైనా వెంటనే జాడించేయాలి. ఎక్కడ? స్టేజ్ మీదకి వేయకండి అమ్మ, నాకు ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు, అసలు నా మీదకి వేసారనుకోప్పుడు నేనేమి చేయలేను. అవి ఎవరికి వేయాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుడు దాన్ని డీల్ చేయగలడు. వచ్చిన కష్టాన్ని డీల్ చేయగలడు, వచ్చిన ఇబ్బందిని డీల్ చేయగలడు. ఒకరోజు రోమ్ పట్టణంలో, ఏం పట్టణం? రోమ్ అనేటటువంటి పట్టణంలో కొంతమంది 200 మంది ఒక క్రూ మెంబర్స్ అందరూ కలిసి ఒక నావలో ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నారట. అందులో ఆ నావలో చాలామంది ఉన్నారు. క్రూ మెంబర్స్ అంటే అందులో పనిచేసే సిబ్బంది. మధ్యలోకి వచ్చేటప్పటికి సముద్రం అలలు పెరిగిపోయాయి, నావు మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. అందరూ టెన్షన్ పడుతున్నారు, మేమందరం చచ్చిపోయినట్టే, ఇక మా బ్రతుకులు ఇక్కడితోనే అయిపోయినట్టే అని అందరూ టెన్షన్ పడుతూ కంగారు పడిపోతూ ఉంటుంటే, అలా పనిచేయాల్సినటువంటి సిబ్బంది వచ్చిన నీళ్ళన్నీ బయటకు తోడుతూ ఉంటుంటే, అందులో ఒకడు పైకి లేచి పనిచేయడం ఆపేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. రే, ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్రా, మేమందరం ఇక్కడ చావో బతుకొని చచ్చిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నారో నీ పాటికి నువ్వు? ఆడంటాడట, అన్నా నేను కెప్టెన్ దగ్గరికి వెళ్ళొస్తానన్నా. ఎందుకురా? ఒకసారి వెళ్ళొస్తానన్నా అని వెళ్ళిపోయాడంట. ప్రభునందు ప్రియులారా, అందరూ పనిచేస్తుంటే ఈడు మాత్రం కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వెంటనే వచ్చి అంటాడంట, అందరిని పిలిచి, అన్నా ఆల్ ఈజ్ వెల్. ఏంటది? చెప్పండి అమ్మా మాట. సరే, కొంచెం ఇంగ్లీష్. ఆల్ ఈజ్ వెల్ మళ్ళీ. రైట్, రెడీ. ఆల్ ఈజ్ వెల్ చెప్పాలమ్మా. ఆల్ ఈజ్ వెల్. చెప్పిన వాళ్ళకి ఆల్ ఈజ్ వెల్, చెప్పకపోతే ఇంక నాకు తెలియదు. ఆల్ ఈజ్ వెల్ అని చూసాను అన్న, అంత మంచి జరగబోతుంది అన్న. గమనించండి, వీళ్ళకి ఇంకా కోపం. ఏరా, మేము చచ్చిపోతుంటే నీకు అంత మంచిది అంటావా? తుఫాన్ వచ్చి మేము అందరం మధ్యలో చచ్చిపోతుంటే ఆల్ ఈజ్ వెల్ అంటావేంట్రా అన్న? కెప్టెన్ చెప్పాడా నీకు? లేదన్నా. మరి ఎవరు చెప్పకుండా ఆల్ ఈజ్ వెల్ అంటావేరా? పిచ్చెక్కిందా నీకు అంటాడు. కెప్టెన్ చెప్పాడా? లేదన్నా. మరి అంటాడంట, అన్నా నేను కెప్టెన్ దగ్గరికి వెళ్ళానన్నా, ఎంత టెన్షన్లో. కెప్టెన్ నా వైపు తిరిగాడన్నా, అంటే వాడని నడిపించే వ్యక్తి నా వైపు తిరిగాడన్నా, నన్ను చూసి నవ్వాడన్నా. ఏంటంట? నవ్వాడా? ఒరే, నీకు పిచ్చా? నవ్వడం ఏంట్రా? చచ్చిపోబోతుంటే నవ్వడం చెప్తావేంట్రా? అది చూసి ఆల్ ఈజ్ వెల్ అంటావేంట్రా? ఇప్పుడు ఆడంటాడంట, అన్నా ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితుల్లో, నడి సముద్రంలో మన నావ మునిగిపోతున్నప్పుడు మనందరినీ తీసుకెళ్లాల్సిన కెప్టెన్ను టెన్షన్ పడకుండా నవ్వుతున్నాడంటే మనందరము సేఫ్ అన్న. దేవునికి స్తోత్రం. మన అందరిని ఆయన ఒడ్డుకు చేర్చేస్తాడన్నయ్య. ప్రభునందు ప్రియులారా, మనకు కూడా ఒక కెప్టెన్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, మన కెప్టెన్ ఎవరో తెలుసా అండి? ఎవరో? సామ్యూయల్ గారా? ఎవరండి? దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడి వైపు చూడండి. పరిస్థితులన్నీ భయంకరంగా మారిపోయినప్పుడు, నడి సముద్రంలో చిక్కుకుపోయినప్పుడు, ఇక నేను బయటికి రాలేను అనుకున్నప్పుడు దేవుని ముఖాన్ని మీరు చూడండి. నన్ను మీరు గమనించాలి. దేవుడి ముఖం మీద నవ్వుంటే మీరు కూడా నవ్వండి. ఆల్ ఈజ్ వెల్. ఒకవేళ దేవుడి ముఖం మీద ఏడుపు ఉంటే
మీరు కూడా చెప్పాలి. దేవుడు నవ్వితే నవ్వండి, దేవుడే ఏడుతూ ఉంటే ఇక దాని అర్థం మనల్ని ఇంకెవడో బాగానే ఉంది పాస్టర్ గారు మీరు చెప్పిన ఫార్ములా. ఎందుకంటే దేవుడు నవ్వుతున్నాడో ఏడుతున్నాడో మాకెలా తెలుస్తుంది? ఈ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు. ఒకసారి ఫాస్ట్గా ముగించేస్తున్నా అమ్మా. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన తలంచుచున్నారు. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండని చెప్పుకొనుచు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందున్న ఆసీనుడగువాడు ఏం చేస్తున్నాడంట? చెప్పాలి. నవ్వుతున్నాడని ఉందా, ఏడుతున్నాడని ఉందా? గట్టిగా చెప్పాలమ్మా, ఇంకొంచెం గట్టిగా అమ్మా, నవ్వుతూ చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ మాట దావీదు తన చుట్టూ శత్రువులు పెరిగిపోయినప్పుడు, అందరూ తనకి వ్యతిరేకంగా మారిపోయినప్పుడు, అందరూ విరోధంగా ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా, తన అభిషక్తునికి వ్యతిరేకంగా అందరూ ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. తన జీవితంలో భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, దావీదు అందరూ తనను అవమానిస్తున్నప్పుడు, అందరూ తనని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు, తన మనసులో బాధ పెరిగిపోయి ఎలా ఈ సమస్య నుంచి బయటికి రావాలి, ఎలా ఈ కష్టం నుంచి బయటికి రావాలి, అలా టెన్షన్ పెరిగిపోయినప్పుడు దావీదు వెళ్ళి దేవుని ముఖాన్ని చూశాడట. ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు ఆయన ముఖాన్ని ఆయనకు చూపించాడట, నవ్వుతూ కనిపించాడట. దేవునికి స్తోత్రం. దావీదు చెప్తున్నాడు, ఆయన ముఖం నవ్వుతూ ఉంది అంటే దాని అర్థం నా ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రియులారా, కష్టం గుండా వెళుతున్నప్పుడు, ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు చేతి రేఖలు చూడకండి. కొంతమంది నమ్ముతారు ఏంటో తెలుసా? పొద్దున్నే లేచినమ్మంటే పుసంతా తుడుచుకుని చేతులు రెండేలా చూసుకుంటారు. కష్టం గుండా వెళుతున్నప్పుడు మీ చేతి రేఖలను కాదు మీరు చూడాల్సింది, సెల్ ఫోన్ కాదు మీరు చూడాల్సింది, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ కాదు మీరు చూడాల్సింది, బంగారం ఉందో లేదో కాదు చూసుకోవాల్సింది, అమ్మా నాన్న వైపు కాదు చూడాల్సింది, పొలం వైపు, పొట్ల వైపు, సంపాదించిన ఆస్తుల వైపు, కొడుకుల వైపు, కోడళ్ళ వైపు కాదు మనం చూడాల్సింది. కష్టం గుండా వెళుతున్నప్పుడు దేవుని ముఖాన్ని మనం చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన నవ్వుతున్నాడా? మీరు కూడా నవ్వండి. ఆయన ఏడుస్తూ కనిపించాడా? మీరు కూడా ఏడవండి. ప్రభువును ప్రియులారా, దావీదు అంటాడు, నేను టెన్షన్ గుండా వెళుతున్నప్పుడు దేవుని ముఖాన్ని చూశాను. కొన్నిసార్లు నేను కాలేజీకి వెళ్తాను, 8 పీరియడ్లు నన్ను నలిపేస్తారు, మామూలుగా ఉండదు. ఆ చిరాకు ఒక్కోసారి జలుబు చేసేద్ది. ఆ చిరాకుతో నడుమంత నొప్పి, బ్యాక్ పెయిన్తో ఇంటికొత్త జర్నీ చేసుకుంటే ఇంటికొత్త ఆ చిరాకుతో వెళ్ళి వెంటనే పడుకుండిపోవాలనుకుంటా. ఆ చిరాకు బ్యాక్ పెయిన్తో బండి అలాగా ఆపుతానో లేదు, ఎదురుగుండా వచ్చేస్తారు. మా చెల్లెలు పెద్ద పిల్లలు 2 ఉన్నారు, చిన్న పిల్లలు, ప్రీతి ప్రిన్సు. 2 వచ్చేస్తారు, నా బండికి అడ్డంగా వచ్చేస్తారు. నేను బండి బ్రేక్ వేయగానే ఇంటికాడికి వచ్చేసి నవ్వుతూ కనిపిస్తారు. వాళ్ళకేం తెలియదుగా, చిన్నపిల్లలకి కల్మషం లేకుండా వాళ్ళు నవ్వుతూ అంటారు, మావయ్య పప్పలేచ్చవా. 2 ఒకే టోన్తో నవ్వుకుంటూ అడుగుతారు, మావయ్య పప్పలేచ్చవా. వాళ్ళ ముఖం చూడగానే ఉన్న చిరాకంతా పోతుంది. దేవునికి స్తోత్రం. కావాలంటే మీరు ట్రై చేయండి. బాగా చిరాగ్గా ఉన్నప్పుడు, బాగా టెన్షన్గా ఉన్నప్పుడు చిన్న పిల్లల ముఖం చూడండి. నేను నాకు వచ్చిన తర్వాతే రాజ్ మైకేల్ ముఖం చూశాను, అందుకే దగ్గొస్తున్న వాక్యం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. గమనించండి, చిన్న పిల్లల ముఖం చూడండి, వాళ్ళ కల్మషం లేకుండా నవ్వుతుంటారండి. ఆ నవ్వును చూసినప్పుడు మనకి కొండంత ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఉన్న చిరాకంతా పోతుంది. వాళ్ళతో పాటు మనం కూడా నవ్వుతాం. ఏమండి, ఇది ఒప్పుకోరా? దేవునికి స్తోత్రం. అయితే వినండి, చిన్న పిల్లల నవ్వు ముఖాన్ని చూసినప్పుడే మీ టెన్షన్ పోతే, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని ముఖం నవ్వుతూ కనిపిస్తే మనం ఇంకెంత ధైర్యంగా ఉంటామో చూడండి. గట్టిగా చప్పలు కొట్టాలి. అది దావీదు చెప్పేది. అదే దావీదు చెప్పేది. టెన్షన్ గుండా ఉన్నప్పుడు నేను దేవుని వైపు నేను చూస్తాను, దేవుని ముఖాన్ని నేను చూస్తాను.
ఎవరి గురించి అయితే నేను మాట్లాడుతున్నానో ఆ అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక టెన్షన్ కాదండి, ఒక సర్పం కాదండి. ఇప్పుడు మనం చుట్టుకున్న ఈ సర్పం గురించి మాట్లాడుతున్నాం, కానీ పౌలు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో విష సర్పాలు, ఒక్కటే కాదు, కొరడా దెబ్బలు, చెరసాల, అవమానాలు, నిందలు, సముద్ర ప్రయాణాలు, రాళ్ల దెబ్బలు, కర్రల దెబ్బలు, అన్యాయపు తీర్పులు, కిడ్నాపులు, నేరాలు, గమనించండి, మరణమయ్యే వరకు దెబ్బలు, ఇవన్నీ చూశాడు పౌలు. కానీ అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తాడు, ఇన్ని శ్రమలు నా జీవితంలో కలిగాయి కదా, వీటిన్నిటిని నేను చూడను. మరి ఏం చూస్తావయ్యా పౌలు అని అడిగితే ఆయన చెప్తాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, వాక్యం ముగించేస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనమా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని, దేవునికి స్తోత్రం. అంటే పౌలు చెప్పేది ఎవరి వైపు చూస్తున్నానని? అదృశ్యుడైన దేవుని వైపు. ఇదే చూపు, అయిపోయింది, మొత్తం అయిపోయినట్టే. ఇదే చూపు, విశ్వాసంతో చూసే చూపు. దేవునికి స్తోత్రం. పౌలు చెప్తున్నాడు, కష్టాలు ఎన్నో వచ్చాయి, కానీ నేను దేవుని వైపు విశ్వాసంతో చూసినప్పుడు, ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే దేవుడు నాకు బలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను. ఒక దోశల షాపు ఓనరు, ఒక దోశలు అంటే తెలుసు కదమ్మా, పొద్దున్నే వేస్తారు కదా టిఫిన్. ఒక దోశల షాపు ఓనర్ రోడ్డు పక్కన ఒక బండి పెట్టుకుని దోశలు వేసుకుంటున్నాడట. విపరీతమైన జనం అవుతున్నారు. జనం మధ్యలో నుంచి ఒక కుర్రోడు, ఒక యవన వయసులో ఉన్నటువంటి, అంత పెద్దోడు కాదు చిన్నోడు కాదు, ఆ కుర్రోడు మధ్యలోకి వచ్చేసాడంట. చూస్తున్నాడు ఈ ఓనరు. టిఫిన్ ఇవ్వండి అన్నాడంట. అట్టేయించుకున్నాడు, తిన్నాడు. జనం అందరూ కిక్కిరిసిపోయారు. గమనించాలి మీరు, ఈయన అందరికీ దోశలు వేస్తున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. గందరగోళంగా ఉంది. దోశ తినేసి సైలెంట్గా కుర్రోడు వెళ్ళిపోతున్నాడు. డబ్బులు ఇవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్నాడంట ఆ కుర్రోడు. ఇది చూశాడు ఫస్ట్ రోజు. రెండో రోజు మరలా జనం ఫుల్గా ఉన్నారు. ఆ జనం ఫుల్ అయిపోయినప్పుడు, రష్గా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చాడు. దోశ ఇవ్వండి అన్నాడు. దోశ వేయించుకున్నాడు, తినేశాడు. ఆ జనం అందరితో ఈయన మాట్లాడుతూ ఉంటుంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. రెండో రోజు చూశాడు కదా, కోపం వచ్చింది. దగ్గరికి వెళ్దాం, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆడి సంగతి చూద్దాం అని దగ్గరికి వెళ్ళి ఆడి జుట్టు పట్టుకుని, యారా పనికి మాలనేదవా, దోశ తినేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోతావా, ఎలా కనిపెట్టినారా నీకు అని చెంపలు వాయిచ్చేద్దాం అన్నంత కోపం వచ్చింది. కానీ ఇక్కడున్న వీళ్ళందరితో మాట్లాడి వెళ్ళిపోతున్నాడని, సరే ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడో చూద్దాం కొట్టడానికి ముందు అని చెప్పేసి వాళ్ళ ఆవిడికి షాప్ అప్పగించి మెల్లగా, వాడికి తెలియకుండా కుర్రోడు వెనకాలే నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఆడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఈయన వెనకాలే ఆడికి తెలియకుండా ఫాలో అవుతూ వెళ్తున్నాడు ఈ దోశల షాపు ఓనరు. మీరందరూ ఎలా చూస్తున్నారు తెలుసా? తర్వాత చెప్తాను, రైట్. ఈ దోశలు తినేసాడు, వెళ్ళిపోతున్నాడు. మాకెప్పుడు దోశలు? ఈడు వెనకమాల ఈ ఓనర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడు, ఒక పూరి గుడిసె వచ్చింది. ఈడు ఆగిపోయి చూస్తున్నాడు ఈ యజమాని. ఆ పూరి గుడిసె లోపలికి వెళ్ళాడు. ఆడు వేసుకున్న బట్టలన్నీ ఇప్పేశాడు. చిరిగిపోయిన ప్యాంటు, చిరిగిపోయిన నిక్కరు, చిరిగిపోయిన చొక్కా వేసుకున్నాడు. ఒక చెప్ప పట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. వాడి బట్టలు తీసేసి ఈ బట్టలు వేసుకుని బయటకు వచ్చాడు. అర్థమైంది ఓనర్కి, అరే ఈడు ఎవడో కాదు, రోడ్డు పక్కన ముస్టడుక్కునే ముస్టోడు. ఈ డ్రెస్ వేసుకుని నేను దోశ అడిగితే నేను ఇవ్వనని చెప్పి ఈడు కావాలని వేరే బట్టలు వేసుకుని రోజు నా దగ్గరికి టిఫిన్ చేయడానికి వస్తున్నాడు అనుకుంటా అని అనుకున్నాడు. ఈయన ఈ ముష్టి డ్రెస్ వేసుకుని ఆ చెప్పు పట్టుకుని మరలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ వెనకమాలే ఈ ఓనర్ ఏం చేస్తాడా ఈడని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాడంట ఫాలో అవుతూ. ఈ కుర్రోడు దారిలో ఒక మందిరం కనిపించింది. గమనించండి, ఆ మందిరం దగ్గర ఆగాడు. రోడ్డు పక్కన ఆ మందిరం కనిపించింది. ఆ మందిరం దగ్గర ఈ కుర్రోడు ఆగాడు. చెప్ప కింద పెట్టాడు. దూరం నుంచి ఈయన చూస్తున్నాడు. గమనించండి, చెప్ప కింద పెట్టి ఈ కుర్రోడు 2 చేతులు జోడించి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడట. ఏమిటా ప్రార్థన తెలుసా? దేవుడా, ఆ దోశల షాపు ఇలాగే ఎప్పుడూ జనంతో ఉండేలా చూడు నాయనా.
ఎప్పుడు రష్గా ఉండాలి నాయన, ఎప్పుడు జనం ఉండాలి నాయన. అలా ఫుల్గా జనం ఉంటేనే కదా నాయన నేను ఒక దోశ తిని నేను బయటికి రాగలుగుతాను. ఆ ఓనర్ని దీవించిన ఆయన, ఓనరమ్మని దీవించిన ఆయన, ఆ షాప్ ఎప్పుడు ఇలాగే జనంతో నిండిపోవాలి నాయన అని ప్రార్థన చేశాడట. అది చూసిన ఇతనికి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, కళ్ళు తుడుచుకున్నాడు. అరే, ఒకవేళ నేను వాడిని ఇదంతా చూడకుండా కనుక వాడిని పట్టుకుని కొట్టుంటే జీవితాంతం నేను బాధపడేవాడిని. మనసులో బాధ వేసింది. కళ్ళు తుడుచుకుని ఈ షాపు ఓనరు వచ్చేసాడు. మరుసటి రోజు పొద్దున్నే టిఫిన్ వేసుకుంటున్నాడు. జనం రష్గా ఉన్నారు. మరలా కుర్రోడు వచ్చాడు. నాకు దోశ ఇవ్వండి అని అడిగాడు. దోశ వేసాడు. దోశ తిన్నాడు. సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. కానీ దోశల షాపు ఓనరు పిలవలేదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా? చూసే విధానంలో తేడా ఉంటుందండి. ఏదో ఒక్క విషయాన్ని చూసి వెంటనే జడ్జి చేస్తారు మన చుట్టూ ఉన్న జనం. క్రైస్తవ విశ్వాసులుగా నువ్వు నేను అలా చూడడానికి వీలు లేదు. ఒకే ఒక్క విషయాన్ని కన్సిడర్ చేసి వాడిని కొట్టుంటే నేను జీవితాంతం బాధపడేవాడిని. ఈరోజు నేను అదే చెప్తున్నా, ఒక్క ప్రార్థనకే జవాబు రానంత మాత్రాన దేవుడే లేడు, ఈ ప్రార్థన చేయడం వేస్ట్ అని అనుకోవడానికి వీలు లేదు. ఒక్కటి నువ్వు అడిగింది దేవుడు ఇవ్వనంత మాత్రాన ఇక దేవుడు చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే. ఒక్కసారి నువ్వు అనుకున్నది జరగనంత మాత్రాన దేవుడు లేడు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇదంతా ఒట్టి బూటకం. కావాలని మీటింగులు పెడుతున్నారు, కావాలనే వాక్యం చెప్తున్నారు. సాతాను రకరకాల మాటలు మనతో మాట్లాడేస్తుంది. ఇదంతా వేస్ట్, ఇదంతా వ్యర్థం అని అనిపించేలా చేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, ఒక్కదానికి నువ్వు నిర్ణయం తీసుకోవడానికి వీలు. పౌలు చెప్పింది పేతురు చెప్పింది మరలా చెప్తున్నా, అవసరమును బట్టే దేవుడు ఏదైనా నీ జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏది అవసరం లేకుండా ఆయన చేయడు. మరలా చెప్తున్నా, అది కొంతకాలము మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ పాము ఎప్పుడైతే చుట్టుకుందో పౌలును చూసి అందరూ అన్నారు, నరహంతకుడండి వీడికి ఏదో తప్పు చేయకపోతే ఎందుకని ఇంట్లో జరుగుతుంది? మన ఇల్లు కష్టంలో ఉంటే కొంతమంది అనుకుంటారు, ఆ అమ్మ ఏదో తప్పు చేసిందంటే అందుకే ఆ ఇల్లు అలాగ అయిపోయింది, ఆ పిల్లలు అలాగ అయిపోయారు, ఆడేదో పాపం చేస్తున్నాడు అందుకే ఆ ఇల్లు అలా తగలడింది. పాస్టర్ గారి ఇంట్లో చిన్నది ఏదైనా జరిగితే అమ్మో అది జరిగిపోయిందంట, అమ్మో ఇది జరిగిపోయిందంట, ఏదో జరిగిపోయిందంట, ఏదో అయిపోతుందంట. మా సంఘంలో ఇలాగే ఉంటారు, ఏదో అయిపోతుందంట. ఏలేదో అయిపోతారు ముందు. ప్రభునందు ప్రియులారా, ఏదో జరిగిపోతుంది. ఏదో చూసే విధానంలో తేడా రావాలి. దేవుడు అంటున్నాడు, ఏది అనవసరంగా నేను చేయను. దేవునికి స్తోత్రం. మీరు నా పిల్లలయ్యా, నేను నా రూపంలో మిమ్మల్ని సృష్టించా, నా పోలికలో మిమ్మల్ని సృష్టించా. మిమ్మల్ని మిగిలిన వాళ్ళ దీపావళికి వదిలేలా, మిగిలిన వాళ్ళ రోడ్డు మీద వదిలేలా, నేను నా సన్నిధిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చా. నేను ఎందుకు మిమ్మల్ని విడిచిపెడతా? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకోకు. అవిశ్వాసంతో దేవుని వైపు చూడడానికి వీలు లేదు. విశ్వాసంతో మనం చూడాలి. నన్ను గమనించండి, వాక్యం ముగిస్తున్నా. ఏ సర్పం అయితే పౌలును చుట్టుకుందో, ఏ సర్పం అయితే చుట్టుకుని నరహంతకుడు అని ముద్ర వేయించిందో, అదే సర్పం చచ్చిపోయి కొన్ని నిమిషాల్లోనే, కొన్ని సెకండ్లలోనే పౌలుని ఏమని చెప్పించిందో తెలుసా? ఆ మాట చదవండి. 28:6 ముగిస్తున్నా. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 6వ వచనం. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడు చచ్చునో. ఎప్పుడైతే సర్పం చుట్టుకుందో వాళ్ళకి తెలుసు, అమ్మో ఈ బాంబు కాటిందంటే అయిపోయినట్టే, ఈయన వెంటనే గిలగలా కొట్టుకుంటాడు, నోట్లో నుంచి నొరగొస్తుంది, మన కళ్ళ ముందే ఫిట్స్ వచ్చినట్టు చచ్చిపోతాడరా, ఎంతమందిని మనం చూడలా అనుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ అక్కడ జరిగింది అది కాదు. చదవమా. అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఇతను ఒక దేవతరా బాబు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఇంతకుముందు ఏమన్నారు పౌల్ని? కొన్ని సెకండ్లలో దేవుడు మార్చేశాడు వాళ్ళ నోట్లో నుంచి మాట. ఈరోజు నేను అదే చెప్తున్నా. ఇందాక పాస్టర్ గారు నాకు ముందు ఆరాధనలో ఒక పాట మాట, మనుషులు మారిపోతారు, మాటలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రభువుని ప్రియులారా, ఇప్పుడు వచ్చిన కష్టాలు మారిపోతాయి. నా మాట నమ్మండి. నా జీవితంలో చాలాసార్లు ఈ కష్టాలు, పరీక్షలు నేను చూశాను.
ఈ కష్టాలు కొంతకాలమే పేతురు చెప్పినట్టుగా వచ్చిన సర్పం, అదే సర్పం ఏ కష్టానికైతే పౌలును గురి చేసిందో అదే సర్పం పౌలు గొప్పతనాన్ని వాళ్ళందరికీ చెప్పింది. ఈరోజు నేను అదే చెప్తున్నా, ఏ కష్టం అయితే నేను ఇబ్బంది పెడుతుందో, ఏ మాట అయితే నేను ఇబ్బంది పెడుతుందో, ఏ ఆలోచన అయితే నేను ఇబ్బంది పెడుతుందో, దేవుడు అనేది దాన్నే నేను వాడుకొని నీ జీవితంలో నేను కార్యం చేస్తాను. దేవునికి స్తోత్రం. జరిగిన చెడు నేను మంచిగా మార్చబోతున్నాను, జరిగిన కష్టం నేను దీవెనగా మార్చబోతున్నాను. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మనస్ఫూర్తిగా నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. ఈ చివరి రోజున నేనే నీతో మాట్లాడుతున్నాను. దేవుడు అంటున్నాడు, జరిగిన చెడంతటిని నాకు అప్పగించు, జాడించేయి. నీ మనసులో ఉన్న బాధ జాడించేయి, ఎవరి మీద ఉన్న ఆయాసం ఇక్కడ జాడించేయి, ఎవరి మీద ఉన్న బాధ ఇక్కడ జాడించేయి, నాకు అప్పగించేయి. అగ్ని లాంటి నా చేతికి నువ్వు అప్పగించేయి. ఇక నుంచి చక్కటి మనస్సాక్షితో బయటికెళ్ళు. ఇక నుంచి జీవితంలో జరిగేవన్నీ విశ్వాసంతో చూడు. నీ జీవితంలో ఏది జరిగినా నా చిత్త ప్రకారమే నేను అనుమతిస్తాననే విషయం చచ్చినా నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. నిన్ను ఒక ప్రణాళికతోనే ఈ సంఘానికి నేను పంపించా, ప్రణాళికతోనే నేను నీతో మాట్లాడుతున్నా. నీ జీవితంలో కష్టం వస్తున్నప్పుడు, భర్త జీవితంలో ఇబ్బంది జరిగినప్పుడు, పిల్లల జీవితంలో ఇబ్బంది జరిగినప్పుడు, వ్యవసాయంలో వ్యాపారంలో అనుకున్నవి జరగనప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, అవిశ్వాసంతో చూడకండి. క్రిస్టియన్ ఐజ్ ఆర్ డిఫరెంట్ దాన్ అదర్స్. ఇతరులలాగా మనం చూడడానికి వీల్లేదు. ఆ కారు నష్టపోయినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు చూసారా, ఇది ఉండడం వల్లే మేము ఇదే విశ్వాసంతో చూడడం. జరిగిన నష్టాన్ని తలుచుకుని దేవుని తిట్టకండి, జరిగిన ఇబ్బందిని తలుచుకుని దేవుని వైపు అవిశ్వాసంతో చూడడానికి వీల్లేదు. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, అందరూ యోబుని విడిచిపెట్టేశారు, కానీ యోబు మాత్రం దేవుని విడిచిపెట్టలేదు, ప్రార్థనని విడిచిపెట్టలేదు. రెండంతల ఆశీర్వాదాన్ని మరలా చెప్తున్నా, కొంతకాలమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ కష్టం గుండా వెళుతున్నా, ఏ ఇబ్బంది గుండా వెళుతున్నా, నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. ఈ 3 రోజులు కొంతకాలమే. ఆ కొంతకాలం తర్వాత పౌలును నేను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నిన్ను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన నువ్వు. నాన్న, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు ఎంత ఘనముగా మీరు జరిగించారో నీకు వందనాలు ఆయన. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములంతా శ్రేష్టమని ఒక వాక్యం తెలియజేస్తుంది.